యోబు గ్రంథం 39వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 39వ అధ్యాయము 25వ వచనం. ఆఖరి మాట చదువుకుందాం. బాకానాదము వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును. బాకానాదం వినపడగానే ఆహా ఆహా అంటాయంట ఈ గుర్రాలు. ఏమంటాయంట? ఆహా ఆహా అని ఆ యుద్ధ వాసనను విని పసిగట్టి బాకానాదం వినబడుతున్నటువంటి వైపుకి పరుగులు తీస్తాయంటండి గుర్రాలు. అంటే ఒక్క మాట చెప్తాను, సమయం చాలా అయిపోయింది. ఏ క్షణమైనా రెడీయే ఆ గుర్రాలు, ఏ క్షణమైనా రెడీయే. ఏమోనండి, ఈ రోజుకి ఏసై రాకపోతే బాగుండండి, ఈ రోజు నాకు సిద్ధపాటు లేదండి. కొన్ని ఏసై నిన్ను తీసుకెళ్ళడానికి రాకపోయినా నిన్ను ఆశీర్వదించడానికి వస్తే అప్పుడు ఇదే మాట చెప్తావా? ఇంకా నాకు కొంచెం సమయం కావాలండి అంటాం. దేనికి సమయం కావాలంటామో తెలుసా? బాప్తిస్తానికి సమయం కావాలంటాం, వివాహానికి సమయం కావాలంటాం, దేవుల్లో ఎదగడానికి సమయం కావాలంటాం. అదే ఆశీర్వాదానికి సమయం కావాలని అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంకా కొంచెం సమయం ఇచ్చి ఆశీర్వదించండి నాయన అని అడిగేవాళ్ళు ఉంటారా? మనం సమయం లేదన్నప్పుడు దేవుడు అక్కడ ఏదైనా రాసుకోవచ్చు, ఆ ఖాళీని దేంతోనైనా పూరించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక.